మహావిష్ణువు శివుని మెప్పించి సుదర్శన చక్రం పొందిన గాథ శివపురాణంలో ఎంతో విశిష్టమైనది. ఓ దేవాదిదేవా, దుష్ట శిక్షణకు మార్గం చూపు. విష్ణుమూర్తి, ఈ సుదర్శన చక్రాన్ని గ్రహించు. ఒకప్పుడు దైత్యులు, రాక్షసులు దేవతలపై దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించారు. విష్ణుమూర్తి వారిని ఎదుర్కొన్నప్పటికీ వారి అసమాన శక్తుల ముందు సాధారణ ఆయుధాలు ఫలించలేదు. వారిని అంతమొందించడానికి అత్యంత శక్తివంతమైన దివ్యాయుధం అవసరమని గ్రహించిన విష్ణువు పరమశివుడి అనుగ్రహం పొందాలని నిశ్చయించుకున్నారు. శివ సహస్రనామాలను జపిస్తూ విష్ణువు ప్రతిరోజూ 1000 కమలాలతో ఆ శివలింగాన్ని అర్చించేవారు. విష్ణువు భక్తిని చాటడానికి శివుడు ఒక లీల పూనాడు. ఒక పువ్వును మాయం చేశాడు. పూజ చేసే సమయానికి ఒక గుర్తించారు. అయినా విష్ణువు నిష్ఠ మారలేదు. తన నేత్రాలనే సమర్పించడానికి విష్ణుమూర్తి సిద్ధమయ్యారు. విష్ణుమూర్తి నిరపేక్షమైన భక్తికి, యాగానికి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనను వారించి కంటి పునరుద్ధరించాడు. ఆపై 1,000,000 సూర్యుల శక్తి కలిగిన సుదర్శన చక్రాన్ని విష్ణువుకు ప్రసాదించాడు. నాటి నుండి విష్ణువు ఆ చక్రాన్ని ధరించి ధర్మ పరిరక్షణ చేస్తూ వస్తున్నారు.